ఒక అందమైన అడవిలో చాలా జంతువులు సంతోషంగా జీవిస్తూ ఉన్నాయి. వాటితో పాటుగానే ఒక కుందేలు కూడా అక్కడే ఉండేది. ఎంత బాగుంది ఈరోజు! ఈ అడవిలో నన్ను మించిన వేగం ఎవ్వరికీ లేదు. నేను పరిగెడితే వేగానికి గాలి కూడా వెనక్కి వెళ్ళిపోతుంది. ఈ అడవిలో నేను రాజులాంటివాడిని. ఎవరైనా నాతో పోటీ పడాలంటే ముందు నడవడం నేర్చుకోవాలి. హే తాబేలు, నువ్వు ఎప్పుడూ ఇంత నిదానంగా ఎందుకు నడుస్తావు? ఈ అడవిలో నన్ను మించిన స్పీడ్ ఎవ్వరికీ లేదన్న సంగతి తెలుసుకదా? నేను పరిగెడితే గాలి కూడా నన్ను పట్టుకోలేదు. కుందేలు, నెమ్మదిగా నడవటం తప్పు కాదు. ఆత్మవిశ్వాసముంటే చాలు. స్పీడ్ ఒక్కటే గొప్ప కాదు. స్థిరంగా ముందుకు వెళితే గమ్యం తప్పకుండా చేరుతాం. నువ్వు రెడీ అయితే రేస్ చేద్దాం. ఏంటి, నాతో రేస్ అంటావా? నువ్వు స్టార్ట్ చేసేలోపే నేను ఫినిష్కి చేరిపోతాను. సరే కుందేలు, గెలుపు ఎవరిదో సమయం చెప్తుంది. ఓహో, నువ్వు చాలా ధైర్యంగా మాట్లాడుతున్నావే. సరే, అందరి ముందు నీకొక పాఠం నేర్పిస్తాను. రేపు ఉదయం రేస్. వాళ్ళిద్దరి మధ్య జరగబోయే రేస్ గురించి తెలిసి చుట్టుపక్కల అడవిలో ఉన్న చాలా జంతువులు అక్కడికి వచ్చాయి. సరే అయితే, మొత్తానికి సిద్ధంగా ఉన్నావన్నమాట. అటు చూడు, అదిగో దూరంగా కొండమీద ఒక పెద్ద చెట్టు కనబడుతోంది కదా. ఆ చెట్టు దగ్గరికి ఎవరైతే ముందుగా చేరుకుంటారో వాళ్లే ఈ రేస్ గెలిచినట్టు. ఇక వాళ్ళిద్దరి మధ్య రేస్ మొదలైంది. సిగ్నల్ ఇవ్వగానే కుందేలు మెరుపులా దూసుకెళ్ళింది. చూసేలోపే చాలా దూరం ముందుకు వెళ్ళిపోయింది. అయితే తాబేలు మాత్రం ఎటువంటి తొందర లేకుండా నెమ్మదిగా నడుచుకుంటూ వస్తోంది. కుందేలు చాలా దూరం పరిగెత్తిన తర్వాత ఒక్కసారిగా ఆగింది. ఓహో, ఇప్పటికే సగం దూరం దాటేశానా? ఈ తాబేలు ఏంటి ఇంకా కంటికే కనిపించట్లేదు? అయినా మనకి బాగా తెలుసు కదా అది ఎంత వేగంగా నడిచిందో. అది వచ్చేలోపే తెల్లారిపోయేదేమో. నేను మాత్రం ఇప్పటికే చాలా దగ్గరలోనే ఉన్నాను. ఇంతలో కొంచెం విశ్రాంతి తీసుకుంటే ఏమవుతుంది? ఒక చిన్న కునుకు తీసి తర్వాత సులువుగా ఫినిష్కి చేరిపోతాను. కుందేలు చాలా గర్వంగా నేనే గెలుస్తాను అని అనుకుంది. తాబేలు ఇంకా చాలా వెనకే ఉందని భావించి ఇది వచ్చే లోపల కొంచెం విశ్రాంతి తీసుకుందామని ఒక చెట్టు కింద పడుకుంది. అలా పడుకున్న కుందేలు చాలాసేపు నిద్రపోయింది. సమయం గడిచిపోయినా అది ఇంకా లేవలేదు. అదే సమయంలో తాబేలు మాత్రం నెమ్మదిగా నడుచుకుంటూ వచ్చింది. కుందేలు పడుకున్న చోటికి చేరుకుని దాన్ని దాటుకుంటూ ముందుకు వెళ్ళిపోయింది. అయినా సరే కుందేలు ఇంకా నిద్రలోనే ఉంది. ఇంకొంత సమయం గడిచిన తర్వాత కుందేలు ఒక్కసారిగా లేచింది. ఏంటి, ఆ తాబేలు ఇంకా రాలేదా? నేను ముందే చెప్పాను కదా, నాలాంటి సుడిగాలితో నువ్వు పోటీ పడలేవని. ఇది అసలు రేసు కూడా కాదు. రేసు ముగిసిన చోట తాబేలు నిలబడి ఉన్నదాన్ని చూసి కుందేలు ఒక్కసారిగా ఆశ్చర్యపోయింది. ఏంటిది? ఇది ఎలా సాధ్యం? నువ్వు నాకన్నా ముందే ఎలా వచ్చావు? నేను ముందే చెప్పాను కదా, గెలుపు ఎవరిది అనేది కాలమే నిర్ణయిస్తుంది. ఇది ఎలా సాధ్యం? నేను నీకన్నా వేగంగా పరిగెడతానని నాకు తెలుసు. ఇందాక నేను చూసినప్పుడు కూడా నువ్వు స్టార్టింగ్ లైన్ దగ్గరే ఉన్నావు. అలాంటిది నువ్వు నాకన్నా త్వరగా ఇక్కడికి ఎలా రాగలిగావు? నిజమే, నువ్వు చాలా వేగంగా పరిగెడతావు. నువ్వు తలచుకుంటే ఈ రేస్ని చాలా త్వరగా ముగించేవాడివి. కాని నీకున్న గర్వమే నిన్ను ఓడించింది. నువ్వు చేరుకోవాల్సిన లక్ష్యాన్ని వదిలేసి ఎప్పటికైనా నేనే గెలుస్తాను అనే అహంకారంతో విశ్రాంతి తీసుకున్నావు. కాని నేను ఎక్కడా విశ్రాంతి తీసుకోకుండా లక్ష్యంపై మాత్రమే దృష్టి పెట్టి ముందుకు వచ్చాను. అందుకే ఈ రేస్లో నేను గెలిచాను. నిజమే, నా వేగం మీద ఉన్న నమ్మకం నన్ను గర్వంగా మార్చింది. గెలుపు ఖాయమనుకుని లక్ష్యాన్ని మరిచిపోయాను. అదే నా తప్పు. ఈరోజు నాకు అర్థమైంది, వేగం కంటే దృష్టి, సహనం ముఖ్యమని. చూశారుగా,
ఈ కథ మనకు నేర్పే నీతేంటంటే వేగం కన్నా దృష్టి ముఖ్యము, గర్వం కన్నా కష్టపడి ప్రయత్నించడం గొప్పది. ఇలాంటి మరిన్ని మంచి కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ ఇంకో మంచి కథతో కలుద్దాం.